హల్లెలూయా. కీర్తన గ్రంథమే 1వ అధ్యాయం 1వ వచనములో దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? హల్లెలూయా. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం మాట్లాడాడంటే ఆయన ప్రేమను మనం పొందుకునే విధంగా దేవుడిని ఆరాధించాలని మాట్లాడాడు. అంతేకాకుండా నిన్ను వల్ల పొరుగు వాళ్ళని ప్రేమించని మాట్లాడాడు. అప్పుడు అలా మనం చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు? అపయాల నుండి మనం విడిపిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. మధ్యాహ్నం కలిగే రోగంకైతేమి, రాత్రి కలిగే భయంకైతేమి ఆయన మనల్ని అపాయం నుండి తప్పిస్తానని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మనం ఎవరైతే దేవుడి భయంలో నీతిమంతులుగా జీవిస్తామో వాళ్ళని వీటి ప్రకారంగా నడుచుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. హల్లెలూయా. మనం దుష్టుడు ఆలోచనలు ఎక్కువ చేస్తుంటాం కానీ దేవుడు ఆలోచనలు ఎక్కువగా చేయలేము. ఎందుకంటే దుష్టుడు ఆలోచనలే మనలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం బలహీనంగా ఉంటాం కాబట్టే మనం దుష్టుడు ఆలోచనలు చేస్తుంటాము. అలా చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా దుష్టుడు ఆలోచన చేయకుండా కూడా కాకుండా అట్లా ప్రకారంగా నడవకూడదని మాట్లాడుతున్నాడు. పాపుల మార్గాన నిలవకని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అపహాస్యాలు కూర్చున్న చోట నువ్వు కూర్చొని ఉండకని మాట్లాడుతున్నావు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే మనం కూర్చొని ఎన్ని మాటలైనా మాట్లాడుకుంటాం కానీ దేవుని ప్రార్థించే వాళ్ళంగా ఏ రోజు లేవు. మధ్యాహ్నం పూట ఆడేలో కూర్చున్నప్పుడు దేవుడిని సమయాన్ని పోనీయకుండా సర్దిని పరుచుకోమంటున్నాడు మన దేవుడు. మనం దుష్టుడు ఆలోచనలు చేయకూడదు, పాపుల మార్గమున నడవకూడదు, నిలవకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆనందించాలి. ఏదంటే ఆయన ఆజ్ఞ పట్టే మనం ఆనందించాలి. ఇప్పుడు అన్నాను కదా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలని. అదే ధర్మశాస్త్రం బట్టి మనం ఆనందించాలి. మన ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించే వాళ్ళంగా ఉన్నామా? లేవు. ఈ ఆడ నడుచుకుంటాం ఆయన ఆజ్ఞలా. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే బూతులు మాట్లాడకూడదంటే మనకే తెలియకుండా వచ్చేస్తాయి ఇసులో. అలాగా కాకుండా అవన్నీ రాకుండా మనం ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టాలా. నువ్వు నడుచుకోలేకపోతున్నావా? దుష్టుడు ఆలోచనలు నీకు వస్తున్నాయా? అయ్యా దుష్టుడు ఆలోచన నేను నడవకూడదయ్యా, పాపుల మార్గాన్ని నేను నిలవకూడదయ్యా అని మనము దేవుడికి మొరపెట్టాలా. ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆనందించగలము. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించేవాడు దీవరాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని బట్టి మనం ఆనందిస్తామో, ఎప్పుడైతే దీవరాత్రులు దాన్ని బట్టి మనం ప్రార్థిస్తామో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడా? ధన్యులు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా అతడు నీటి కాలన ఏరు నాటబడినది, ఆగు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండెను. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. మనం ఒక చెట్టు వేసాము, కాలువ నీళ్లు బారుతున్నాయి. ఆ కాలువన ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు ఎలాగొస్తుంది? బాగా వస్తుంది, బాగా ఎగిరిస్తుంది, పూత పూస్తుంది, కాయలు కాస్తుంది. అలాగే దేవుడు మనం ఎప్పుడైతే దుష్టుడు ఆలోచనలు పాపుల మార్గాన నడవకుంటే ఆ నీటి కాలవన చెట్టు ఎలాగైతే పచ్చగా చిగురిస్తుందో అలాగ మనల్ని దేవుడిలో ఎదిగే విధంగా చేస్తాననే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా అతడు చేయదంతయు సఫలమగును అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఏ పని పట్టుకొని ప్రార్థించినా అది దేవుడు గొప్ప మెరక్కలు జరిగిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఎలాగుందంటే సగం కాకుండా నాలుగోదిగా మనం ఐక్యత కలిగి సంతోషంగా ఉండి ఆనందం కలిగి ఉండి పక్క వాళ్ళు ఎవరైనా దేవుడి సన్నిధికి ఇప్పుడు కొత్తగా వచ్చారు, వచ్చినప్పుడు ఆ ఊరేలా అన్న విధంగా మనం ఉండకూడదు. వీళ్ళు సులువుగా వెళ్ళి ఎవరమ్మా వందనాలమ్మా ఏ ఊరమ్మా అని మనం అప్పటికప్పటికే సులువుగా కలిసిపోయే వాళ్ళంగా ఉండాలి. కలిసిపోయి వాళ్ళు మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఐక్యత నీలో ఉంటుందో నీ కుటుంబంలో కూడా ఐక్యత కలిగి అనేక ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతే
అంతేకాకుండా మనం శిష్యత్వం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబానికే కదా సమస్య అనే విధంగా మనం ఉండకూడదు. ఆ కుటుంబంలో దేనికి ఇలా ఉందయ్యా అని దేవుడికి మొరపెట్టి ఆ కుటుంబం మళ్ళీ వాళ్ళ పట్ల మేలు జరిగేంత వరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలా. ఎప్పుడైతే ఈ 5 మనస్తత్వం కలిగి మనం జీవిస్తామో అప్పుడే ఈ సంఘము ఆరోగ్యకరమైన సంఘం అని పిలువబడుతుంది. హల్లెలూయా. సంఘం ఆరోగ్యకరమైన సంఘం అని పిలువబడమే కాకుండా ఆరోగ్యకరమైన విశ్వాసి అని పిలువబడుతుంది. హల్లెలూయా. అప్పుడు నీ సంఘంలో అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ పట్ల అనేక ఆత్మలు ఇక్కడికి రాగలరు. మనం అనేక ఆత్మలు నడిపించే విధంగా ఈ లోకానికి ఒక మాదిరిగా జీవించాలి, సంఘానికి ఒక మాదిరిగా జీవించాలి, దేవుడికి ఒక మాదిరిగా మనం జీవించాలి. ఎప్పుడైతే అలాగ జీవిస్తామో ఆయన ప్రణాళిక మన మీద ఉంటది. హల్లెలూయా. దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెతకాల. ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం 5 ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకునేలాగా ప్రార్థన చేసి దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతుకుతాము. దేవుడు చిన్న వాక్యాలు దేవుడు